సోషల్ మీడియా ఇది ఇప్పుడు సామాన్యుడికే కాదు, రాజకీయ పార్టీలకి అందరికీ కూడా ఒక ఆయుధంగా మారిపోయింది. దీన్ని మంచిగా ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే దీన్ని ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా లేదంటే ఎదుటి వ్యక్తిని వ్యక్తిగతంగా కించపరచడానికి కూడా ఉపయోగించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే ప్రధానంగా ఇక్కడ పోలీసులు టార్గెట్ అయ్యారా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు? అదే నేపథ్యంలో సజ్జల భార్గవరెడ్డి వేసిన పిటిషన్ నేపథ్యంలో ఆ వాదనలు వినిపిస్తున్న సమయంలో ఇది రావడం, వాస్తవానికి సజ్జల భాస్కర్ రెడ్డి ఆ లుకౌట్ నోటీసులకు సంబంధించి వేసుకున్న పిటిషన్ ఏవైతే ఉందో వాటిని రద్దు చేయాలనేది ఆ అంశం పక్కకి వెళ్ళిపోయింది. మెయిన్ మొత్తం ఇదే కాన్సెప్ట్ ఇప్పుడు అంటే పోలీసుల్ని అలర్ట్ చేస్తోంది హైకోర్టు, కోర్టు ఒక రకంగా. అదే నేపథ్యంలో ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని బెదిరించే స్థాయికి ప్లకార్డులు పెట్టి ఫ్లెక్సీలు పెట్టి లేదంటే సోషల్ మీడియాలో ఈ తరహా రాతలు రాయడం ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు అనేది, దీనికి ప్రభుత్వం ఏ రకంగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది, దీన్ని ఎలా చూడాలి, ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి సోషల్ మీడియాలో ఈ రాతలు ఈ అరెస్టులు ఒక రకంగా ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైనాయి 2024 తర్వాత. కానీ అయినా ఇంకా కంట్రోల్ అవ్వలేదనా, అంటే ముందు హైకోర్టు పోలీసులకి ఇచ్చిన వార్నింగ్ అది ఎలా చూడాలి? వాస్తవంగా న్యాయ వ్యవస్థ చాలాసార్లు కామెంట్ చేస్తుంటుంది. ఆ కామెంట్కి సంబంధించినటువంటి వాటిది వేరు, ఆర్డర్ వేరు. ఫైనల్ ఇచ్చే ఆర్డరే ముఖ్యం. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఇలా నిందిస్తే మీరు ఎట్లా చూస్తా ఊరుకుంటున్నారు, అదే కదా మాట్లాడింది. వెరీ గుడ్, చాలా మంచి పాయింట్. రఘురామకృష్ణరాజు కేసు ఏంటి? రఘురామకృష్ణరాజు మీద అప్పుడు ప్రభుత్వం పెట్టిన కేసు ఏంటి? అప్పుడు కూడా ఆయన సీఎంనే కదా. మరి రోజు రచ్చబండ పెట్టి అరే నా కొడకాతో సహా మాట్లాడాడు కదా ఆయన ఆ రోజున. ఆయన మాట్లాడని పద్యాలు ఏముంది ఆ రోజున? లేదా అట్లాగే వాళ్ళకి సంబంధించిన ఒక 2-3 నెట్వర్క్లు పర్టికులర్గా అదే గది చేసింది. అసలు ఎక్కడ ఎందుకు చంద్రబాబు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దాకా వీళ్ళందరూ సైకో అనే ఒక పదంతో వాడారు కదా. ఇజ్ ఇట్ యాక్సెప్టబుల్ బై జ్యుడిషియరీ? న్యాయ వ్యవస్థ దాన్ని అంగీకరిస్తుందా? అప్పుడు ఆయన ముఖ్యమంత్రే కదా. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని సైకో అని సంబోధించడాన్ని న్యాయ వ్యవస్థ అంగీకరిస్తుందా? మరి అంటే న్యాయ వ్యవస్థకు సంబంధం లేదు అది. ఆ రోజున ప్రభుత్వం కేసులు పెట్టింది, ఆ కేసుల్ని కోర్టు తప్పుపట్టింది. ఈ రోజున కేసులు ఎందుకు పెట్టట్లేదు మీరు అంటుంది. కాబట్టి సంథింగ్ ఫిషీ, డిబేటబుల్ నడుస్తుంటాయి, అవి నడుస్తుంటాయి అట్లాంటి కామెంట్స్. కానీ ఒకటి సార్, ఇక్కడ అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఆ తరహా వ్యాఖ్యలు చేయడం, అది కూడా వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు రఫా అంటూ ఫ్లెక్సీలు పెట్టడం కానీ అదే వేళలో వేయడం కానీ, అంటే వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా కూడా ఏమన్నా లిమిట్ దాడుతుందా, పరిధి దాడుతుందా? రఫా అని మాట్లాడేవాడిని రఫా చేయాలి, అది క్లియర్. మనం మొదటే ఇంత ముందే చెప్పుకున్నాం. రఫా అని పూసేవాడిని చాచినాలు కొట్టి ఏంటో నిన్ను నరకమంటావా అని అడగాల. నువ్వు మనిషివా పశువువారా, మనుషుల్ని చంపుతానంటే ఏంటని అడగాల. అందులో తప్పే లేదు. బట్ అది పార్టీకి ఎందుకు ఆపాదిస్తాను? పార్టీ మాటలు కాదు కదా, అది వ్యక్తుల యొక్క దురద. వ్యక్తుల దురద ఇదివరకు తప్పు కానప్పుడు ఇప్పుడు తప్పు అవుతుందా? వ్యక్తుల దురద ఎవడైనా సరే ఆ వ్యక్తి చేసిన తప్పే అన్నది చట్టం అనాలా, న్యాయం అనాలా. అది ఎవడు చేసినా సరే, నువ్వు జగన్ని మాదచ్చదని లేకపోతే బాడుకోవని అన్న రోజున కూడా తప్పని నేను అనాలి కదా. అవి 41A నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోదగ్గ కేసులు అన్నారు కదా అప్పుడు. మరి ఇప్పుడు వీళ్ళు కూడా 41A నోటీసులు అంటున్నారు కదా. ఇక్కడ కేసుకి తీర్పు మారుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి సోషల్ మీడియా దాంట్లో ఒక రకంగా ఉంటుంది, ఒక్కోసారి ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు అప్పుడు చంద్రబాబు గారికి ఇది ఈయన దాని పేరేంటిది జగన్ టైంలో జడ్జిల్ని తిట్టారు వీళ్ళు, ఏది అమరావతికి సంబంధించి తీర్పులు ఇచ్చినప్పుడు. అప్పుడు కేసులు పెట్టి వైసీపీ అధికారంలో ఉండి వైసీపీ కార్యకర్తలు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు. బెయిల్ కూడా రాలా, నెలల తరబడి జైల్లో ఉన్నారు వాళ్ళు. వైసీపీ కార్యకర్తలు వైసీపీ అధికారంలో ఉండగానే కోర్టే మందలు ఇచ్చింది. కరెక్ట్, బానే ఉంది. చంద్రబాబు గారు అరెస్ట్ అప్పుడు ఆ అరెస్టుకి ఆయన రిమాండ్కి పంపించిన జడ్జిని దారుణాతి దారుణ వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు జడ్జిని తీవ్రంగా దుర్భాషలాడారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి బివి నాగరత్నాన్ని అయితే దారుణాతి దారుణంగా బూతులు తిట్టారు. మరి అప్పుడు వ్యవస్థ ఎందుకు జోక్యం చేసుకోలేదు? అప్పుడు అదే వ్యవస్థ, అప్పుడు జగనే సీఎం, అప్పుడు జడ్జిలనే తిట్టింది. ఒక విషయంలో జడ్జిల్ని తిట్టినప్పుడు కేసులు అయినాయి, ఒక విషయంలో జడ్జిల్ని తిట్టినప్పుడు ఫస్ట్ సారిది ఫస్ట్ సారిది జగన్ ప్రభుత్వం సరిగా పట్టించుకోవట్లేదని సిబిఐకి కూడా పెట్టారు. అదే జగన్ టైం రెండోసారిది పెట్టలా. నేను అంటోంది అది. అసలు న్యాయ వ్యవస్థ ఇనిషియేటివ్ తీసుకోలేదు అక్కడ. ఏంటంటే అట్లాగే ఉంటుంది. ఇప్పుడు బేసిక్గా ఒకటి ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ కనుక లేకపోతే ఇవాళ ఈ బూతులు ఆగవు. ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టి లంకొడకలు ముంకొడకలు మాట్లాడుతున్న రోజులు, సంస్కారం చచ్చిపోయిన రాజకీయం. ఇప్పుడు ఎంత ఎక్కువ బూతు మాట్లాడతాడు అంత గొప్ప నాయకుడు అని మాట్లాడుతున్నటువంటి రోజులు. ఆ మాటలకి తర్వాత ప్రజలు జగన్ వాళ్ళకి తీర్పిస్తారు, చంద్రబాబు వాళ్ళకి తీర్పిస్తారు. ఇప్పుడు చంద్రబాబుకి 23 స్థానాలు ఇచ్చినప్పుడు అప్పుడు వైసీపీ వాళ్ళు ఏమన్నారు, నా కొడక అంటూ బొండవమాల అంటోడు రెచ్చిపోబట్టే అన్నారు. మరి వీళ్ళేమో దేవుడి విగ్రహం ధ్వంసం అయితే కూడా దేవుడి విగ్రహం పోతే విగ్రహం పెడతామన్నట్టు. ఎవడు తక్కువ తిన్నోడు? నోటి దూల నేతల్ని ఇద్దరు కంట్రోల్ చేయరు, పైగా చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తారు. సీరియస్ అయ్యారు అని కాస్త ఈయన తెలుగుదేశం రాయనన్న రాయిపించుకుంటారు పేపర్లు, వీళ్ళు అది కూడా రాయిపించరు. ఇంకా పైగా ప్రశంసిస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఇద్దరూ చేస్తున్న ఈ తప్పుని కంట్రోల్ చేయగలిగిన వ్యవస్థ న్యాయ వ్యవస్థే, ఖచ్చితంగా చెప్పాలి. అయితే అక్కడ నిష్పాక్షికత ఉందన్నటువంటిది జనానికి ఫీలింగ్ కల్పించడం అన్నది ముఖ్యం. అక్కడ ఎవరు తప్పు చేసినా సరే వాళ్ళని చర్య తీసుకోవాలి. అది రఫాకి చర్య తీసుకోవాలి, సైకోకి చర్య తీసుకోవాలి, రెండిటికి చర్య తీసుకోవాలి. అది అవును. అంటే ఒకటి సార్, తమ నాయకులను పొగుడుతూ ఫ్లెక్సీలు పెట్టడం, స్టేట్మెంట్స్ ఇవ్వడం తప్పేం లేదు ఎవరికి వాళ్ళు. కాకపోతే ఇప్పుడు కోర్టు అడిగినట్టు 2029లో మీరు చేయబోయే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం అంటూ, ఇది అంటే ఎవరి అండ చూసి పెడుతున్నారు అనుకోవాలా, లేదంటే ఏమన్నా ధీమానా అవతల వాళ్ళని రెచ్చగొట్టే ఫ్లెక్సీలు వ్యాఖ్యలు? అంటే ఆ వ్యక్తులు వ్యక్తిగతంగా ఏదో ఊళ్ళో గొడవ పడతారు, వాళ్ళకి పార్టీ అండగా ఉంటుంది. అవతల ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈ పార్టీ వాడు కదా అని హింసించి ఉంటారు. ఆ గులం అలాంటి బాధితులు పెడతారు అట్లాంటి పోస్టులు. ఇంకోటి కడుపు రగిలిపోయినటువంటి వాళ్ళు, ఇప్పుడు అనేక అక్రమ సంబంధాల ఉదంతాలు రోడ్డు మీదకి వస్తున్నాయి. ఇదివరకటి రోజుల్లో లేనిది ఎవరినో అమ్మాయిలతో ట్రాప్ చేయించి చేసిన కేసు, ఇప్పుడు డైరెక్ట్గా జరిగిన కేసు. ఎంత తేడా ఉంది వీటికి? అయినా సరే నడుస్తుంది. అయినా సరే ఆనాడు జరిగిన ఫోకస్ ఈ రోజున వస్తుందా? వాస్తవంగా మీడియా పరంగా వైసీపీ ఫెయిల్యూర్ అన్న అసంతృప్తి వాళ్ళ వర్గంలో ఉంది. ఆ కడుపు మంట ఫ్లెక్సీల ద్వారా తీర్చుకుంటున్నారు. ఖచ్చితంగా అట్లాంటి ఫ్లెక్సీ బూతే, క్రైమే. నేను చంపేయండి, మీరు ఎలా చంపుతారో చూస్తున్నాం, మీరు ఎలా నాశనం చేయాలో చూస్తున్నాం, మీరు ఎలా విధ్వంసం చేయాలో చూస్తున్నాం అంటే రాక్షసులేరా మీరు? ఏం మాట్లాడతారు? అది సంస్కారం ఉందా? నీ ఇంటిని వాళ్ళు నాశనం చేస్తానంటే నువ్వు అంగీకరిస్తావా? రేపు పొద్దున్న నాశనం చేపిస్తాను వేరే వాళ్ళదంటే చట్టబద్ధంగా శిక్షించాలని చూస్తున్నాం అని అడుగు. అలాంటి కుసంస్కారం లేని పాలన మీ నుండి ఆశిస్తున్నామని చెప్పు. నువ్వు ఇవాళ జరుగుతున్న విధ్వంసం లేని పాలన నీ నుండి ఆశిస్తున్నామని చెప్పు. వీడు విధ్వంసం చేస్తున్నాడు కాబట్టి ఎంతకంటే విధ్వంసం చేయరా అని చెప్పడం ఏంటి? చండాలి. అది ఖచ్చితంగా తప్పే. అది న్యాయ వ్యవస్థ అనేది లేకపోతే అది చర్చకు కూడా రాదేమో. ఇక ఇప్పుడు న్యాయ వ్యవస్థే ప్రశ్నించింది కాబట్టి ఇప్పటివరకు ఓకే, ఇటువంటి వాటి మీద చాలా వాటి మీద కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు పోలీసులు. అయినా సరే పోలీసులే టార్గెట్ అయ్యారు మరోసారి న్యాయ వ్యవస్థ ముందు. ఈసారి ఏమైనా సివియర్ గా యాక్షన్ ఉంటుందా? ఏముంది, పాపం పోలీసులు కేసులు పెడుతున్నారు చాలా మంది మీద. పెట్టినప్పుడు కోర్టే చెప్తోంది కదా 41 నోటీస్ ఇవ్వమని చెప్పేసి. ఆ పదజాలంలో తేడా ఉన్నప్పుడు కోర్టులే రిమాండ్ కూడా వేస్తున్నాయి. కాబట్టి చేస్తుంటారు. కానీ పబ్లిక్ని ప్యానిక్ చేయడం పోలీస్ వల్ల కాదు ఇవాళ. ఎందుకంటే ఆ ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు. పబ్లిక్ ప్యానిక్ అవుతున్నారు వీళ్ళ వల్ల, రెండు పార్టీల వల్ల ప్యానిక్ అవుతున్నారు, పోలీసుల వల్ల ప్యానిక్ అవుతున్నారు, ముగ్గురు వల్ల ప్యానిక్ అవుతున్నారు. అసలు రాజ్యాంగ వ్యవస్థ నాశనం అయిపోయింది రాష్ట్రంలో, దానివల్ల ప్యానిక్ అవుతున్నారు. నిజమైన పబ్లిక్ ప్యానిక్ అవుతున్నారు. ఆ శక్తులు విజృంభిస్తున్నాయి. మామూలుగా జనరల్గా ఆలోచిస్తే సోషల్ మీడియా వల్ల ఇలాంటి పోస్టులు పెట్టే వాళ్ళు కంట్రోల్ తప్పుతున్నారా,
లేదంటే ప్రస్తుతం సిచ్యువేషన్స్ చూసి రాజకీయంగా ఒకరినొకరు చేసుకుంటున్న ఈ రాజకీయాలు చూసి కంట్రోల్ తప్పుతున్నారు? లేదు, వ్యక్తుల యొక్క దురదండి అది. నేనేదో పార్టీల పరమైంది అనుకున్నాను. ఒక్కొక్కడికి ఇప్పుడు మనం కూడా మాట్లాడుతున్నప్పుడు ఇదివరకు నాతో కూడా అంటుండేవాడు, మీరు పెద్దానికి మా తప్పు అంటుంటారండి, అదే తెలుగుదేశం వాళ్ళ మీద జగన్ కేసు పెద్ద అచ్చెన్నాయుడు ఎట్ట అంటాడు, అయ్యనపాత్రుడు ఎట్ట అంటాడు, అది మీరు తప్పు అని ఎందుకు అంటారని అడిగేవాళ్ళు నన్ను చాలా మంది. అంటే ప్రతీకార రాజకీయ ధోరణులు పెరిగిపోయినప్పుడు ఆటోమేటిక్ గా పబ్లిక్ ఏమన్నా కంట్రోల్ తప్పరా? దానికి సోషల్ మీడియా వాడుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. ఇప్పుడు నేను 40 ఏళ్ల నుంచి చూస్తున్నాను, 32 ఏళ్ళు జర్నలిజం ఫీల్డ్, అంతకుముందు ఒక 7-8 ఏళ్ళు ఊహ తెలిసిన రాజకీయమే కదా చూసింది. ఈ రాజకీయాల్లో నేను అబ్జర్వ్ చేసింది, రౌడీని సమర్థించే శక్తులు రోడ్డెక్కి మాట్లాడతాయి, రౌడీ బాధితులు పక్కకెళ్ళి చిచ్చి ఏం దరిద్రం అనుకుంటారు, బయటకు వచ్చి మాట్లాడలేరు. ఫ్యాక్షనిస్టు వెనకాల తిరిగేవాడు మావాడు సూపర్లో పొడుస్తాడని సంబరపడతారు, కానీ ఏంట్రా ఈ రాక్షసం అన్నటువంటి పబ్లిక్ పక్కనకి వెళ్ళి సైలెంట్గా ఉంటారు. కాబట్టి పబ్లిక్ ఇట్లాంటి దాన్ని అంగీకరిస్తారని నేను అనుకోను. దాన్ని ఏమంటారు, మనుషుల్లో ఉండేటటువంటి రాక్షస గుణాలు ఉంటాయి చూడండి, ఆ రాక్షసుల స్టేట్మెంట్లు అట్లాంటివి. ఆ పార్టీలో చేసినా ఈ పార్టీలో చేసినా సరే, ఏ పార్టీలో చేసినా రాక్షసులు మాత్రమే అట్లాంటి సమర్థిస్తారు తప్పించి మామూలు జనం ఎవరు సమర్థిస్తారని నేను అనుకోను దాన్ని. సార్, ఇదంతా చర్చకు రావడానికి వాదనలు వినిపించడానికి ప్రధాన కారణం సజ్జల భార్గవరెడ్డి గారికి సంబంధించి ఆయన వేసుకున్న పిటిషన్ మీద జరిగిన వాదనలు. అయితే ఇక్కడ ఆయన విషయంలో కూడా అంటే ఇప్పుడు ఆయన రద్దు చేయాలి అనేది ఆయన వేసుకున్నారు ప్రధానంగా లుకౌట్ నోటీసులకు సంబంధించి. కానీ ఆయనకు కూడా నోటీసులు ఇవ్వకుండా ఆయన విచారణకు సహకరించలేదు అనే వాదన ప్రస్తావనకు వచ్చిందా? అది కొంచెం హైడ్ అయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ బేసిక్గా ఒకటి, మనం ప్రస్తుతం వ్యవస్థలతో ఆటలు ఆడుతున్నాం తప్పించి వ్యవస్థను వ్యవస్థగా పెట్టట్లేదు. ఆయన మీద పెట్టిన కేసు లేదు, ఆయనకి ఎఫ్ఐఆర్ పంపించి ఎఫ్ఐఆర్ అంటే అయిపోతుంది కదా. వీళ్ళు అతన్ని కావాలని చెప్పి కేసుల మీద కేసులు పెట్టి బయట విదేశాలకు వెళ్లకుండా ఆర్డర్లు వేస్తున్నారు. దాన్ని అక్కడ అతను తప్పు పట్టింది, దాని మీద విచారణ జరిపింది. ఇప్పుడు ఎందుకు ఎన్ని కేసుల్లో కోర్టులు సీరియస్ అయినాయి, ఏం ఎఫ్ఐఆర్లు ఉన్నాయిరా బాబు అంటే కూడా చెప్పలేదు కదా. రఘురామకృష్ణరాజు కేసులో కూడా ఎన్ని ఉన్నాయంటే కూడా అట్లాగుంటాయి, విచిత్రమైన పరిస్థితులు ఉంటాయి. సార్, మామూలుగా ఇలాంటి జరిగిన ముందు ఆయనకి నోటీసులు ఇవ్వడం, ఆయన అదే అంటుంది, ఆ నోటీసులు అది ఇవ్వకపోవడం వల్లనే అతను వేసుకున్నాడు పిటిషన్. అవును, అందులో డైరెక్ట్ గా లుకౌట్ నోటీసులు జారీ చేసేయడం అనేది ఇప్పుడు అదే నేను అంటోంది. అదే రాజ్యాంగ వ్యవస్థలు విఫలమైనవి, ఇక్కడ అనవసరపు డ్రాగన్ చేస్తున్నారు. అది సజ్జల భార్గవ్ మీద నువ్వు నోటీస్ ఇచ్చి విచారణ చేయాల్సింది కాస్త ఈ రచ్చ చేసుకోవడం ఎందుకు, అదే కదా అది సమస్య. రైట్, చూద్దాం. మొత్తానికి కోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల విషయంలో కానీ, లేదంటే ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద పెడుతున్న ఫ్లెక్సీలు కానీ, దానికి సంబంధించి పోలీసులు వైఫల్యం చెందుతున్నారు అనే ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది హైకోర్టు. మరి ఇక్కడ నుంచి అటువంటి వాటి మీద సీరియస్ చర్యలు ఉంటాయా, ఏం చేస్తారనేది చూడాలి.